ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. వన్ బెటరా, టూ బెటర్? ఈ టూలో స్టోరీ లేదంటారా? స్టోరీ దేని గురించి? దేని గురించి అసలు? వన్ బాగుందా, టూ బాగుందా? కమల్ హాసన్ గారు యాక్టింగ్ మళ్ళీ 3 కూడా ఉంది అంటున్నారు. 3 కూడా బాగుంది అసలు. బాగుంటుంది సినిమా, చూడొచ్చు అంటారా? పెట్టినప్పుడు న్యాయం చేసిద్దా? చూడొచ్చు. స్టోరీ దేని గురించి అండి? అది అవినీతి గురించి. సూపర్ గా ఉంది. 1 బాగుంది అంటారు, 2 బాగుంది అంటారా? 1 బాగుంది, 2 బాగున్నాయి. ఇది దీంట్లో కూడా రొటీన్ స్టోరీ అంటున్నారు చాలా మంది. కరెక్ట్ లేదండి, మామూలుగా ఉంది. కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? కమల్ హాసన్ యాక్టింగ్ బాగుందండి. సినిమా కొంచెం ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంది. 3 వస్తే బాగుంటుంది నా ఆలోచన. ఇంకా ఎక్స్పెక్ట్ ఉంది అంటే సిద్ధార్థ్ సినిమా కొంచెం స్లోగా అర్థం. సిద్ధార్థ్ క్యారెక్టర్ సూపర్ బాగుంది. అంటే ఇండియన్ 2 మళ్ళీ కంబ్యాక్, మళ్ళీ గో బ్యాక్ అంటున్నారు చాలా మంది. లేదండి, సినిమా ఎక్సలెంట్గా ఉంది. దాని గురించి అసలు మనం ఆలోచించాలి. కమల్ హాసన్ ఈ వయసులో ప్రయోగం చేస్తున్నారా? కమల్ హాసన్ యాక్టర్ సేమ్ యాజ్గా, సేమ్ 1లో యాజ్గా దింపాడు. చాలా బాగుంది. అంటే సెంటిమెంట్ ఉందా? సెంటిమెంట్ అంటే అంత ఫస్ట్లో అంత లేదండి. అది 3లో కొంచెం సెంటిమెంట్ లాస్ట్లో చూస్తున్నారు. సాంగ్స్ ఏమన్నా? సాంగ్స్ ఏం లేవండి. చూడండి 100% చూడాలి. 1 బాగుందా, 2 బాగుందా? 1 కంటే 2 బాగుంది. అంటే పెట్టిన అమౌంట్కి న్యాయం చేసి స్టోరీ అసలు సినిమాలో హైలైట్స్ ఏం చెప్పరా? మీకు నచ్చిన సీన్ హైలైట్ ఏంటంటే అలా జరిగే పరిస్థితులు అలా ఉన్నాయండి. నచ్చకుండి అన్ని దానివల్ల బాగుంది, చూడొచ్చు. బాగానే ఉందండి. ఫస్ట్ భారతీయుడు కంటే ఇది కొంచెం అంటే శంకర్ పని అయిపోయింది అంటున్నారు చాలా మంది. శంకర్ అయితే ఉందిలే కానీ పని దీంట్లో అంతగా ఏమనిపించదు. కానీ నెక్స్ట్ రామ్ చరణ్ మూవీ వరకు ఎక్సలెంట్ తీయాలని శంకర్ గారిని కోరుకునేది మీరు అదే ఫస్ట్ కోరుకునేది. ఇంతకంటే కాకుండా కాదు, అసలు 12 లెవెల్ ఉండాలి రామ్ చరణ్ మూవీ. ఇది మీకు కోరుకుంటా. శంకర్ డైరెక్షన్ బాగుంది ఈ సినిమాలో, బాగానే ఉంది. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ. సాంగ్స్ ఎవరేజ్ అంటారా? ఫైట్స్ ఏమున్నాయి, ఇంకా మామూలుగా ఉంటుంది కానీ సినిమాలో హైలైట్ సీన్ ఏంటి అసలు? ఒక క్యారెక్టర్, ఒక సీను, సిద్ధార్థ క్యారెక్టర్ గూస్ బంప్స్ వచ్చే క్యారెక్టర్ సీన్ ఉన్నాయండి. కొన్ని ఉన్నాయి, చెప్పలేము మాటలు చూస్తేనే కానీ అన్ని. అంటే ఎస్జే సూర్య ఎల్నో క్యారెక్టర్ బాగా చేశారు అంటున్నారు. అందేం లేదండి. బాగా అంటే అమౌంట్ పెట్టిన అమౌంట్కి న్యాయం చేసి పర్లేదు, చూడొచ్చు అంటారు. చూడొచ్చు ఒకసారి చూడొచ్చు. వాటి గురించి స్టోరీ ఉంది. మంచిగుండుతాను అంటే పాత కూడా అదే ఉంది, మళ్ళీ ఇది కూడా అదే ఉంది అని చూడలేకపోతున్నారు. అట్లేం చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు సొసైటీలో జరిగే స్టోరీని బట్టి బేస్ చేసుకొని స్టోరీ అంటే సో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించబడాలి అంతే. అంటే ఠాగూర్ అనే సినిమాలో అన్న సీన్స్ ఏమైనా వస్తాయి? అట్లేం లేదు. సో కొన్ని ఇప్పుడు సినిమాలంటే అన్ని కథలు. అంతకుముందు ఒక్క మగాడు అని బాలకృష్ణ ఉంది, దానికి దీనికి కంపేర్ చేస్తున్నారు. అట్లేం లేదు. సినిమాలో అంటే కమల్ హాసన్ గారు డిఫరెంట్ క్యారెక్టర్స్. కమల్ హాసన్ గారు బాగుందంట. స్టోరీ పరంగా యాక్టింగ్. పార్ట్ 3 మీద ఎలా ఎక్స్పెక్టేషన్ ఉంది? పార్ట్ 3 కోసం లీగల్ గా వెయిటింగ్ అండి. ఇంకా బాగుంటుందని ఏదో బ్రిటిష్ కాలం నుంచి కొంచెం కాజలు కమల్ హాసన్ వాళ్ళిద్దరికి అంటే కాజల్ కూడా ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ అంటే పార్ట్ 3లో అది బ్రిటిష్ కాలం కథ అంతేనంటారా? మొత్తానికి అయితే సినిమా చూడొచ్చు. కానీ మా రామ్ చరణ్ మూవీ వరకు నెక్స్ట్ శంకర్ గారిని గేమ్ చేంజర్ హైలైట్ చేయాలి. ఇంతకంటే కాకుండా మీరు కోరుకునేది అది శంకర్ గారిని గురించి వెయిటింగ్ అండి. శంకర్ గారి డైరెక్షన్ లో గేమ్ చేంజర్ గురించి వెయిటింగ్. నేను రామ్ చరణ్ గారి పెద్ద ఫ్యాన్ అండి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసుకోవాలి ఈ సినిమా చూసి. ఏంది స్టోరీ అదేనా? అందరూ బాధ్యతగా ఉండాలి ఈ సినిమా గురించి.